సంపత్ సంపదో విపద్ విపదయేవ విమృష్టాక అన్నారు సంస్కృతంలో. ఏమిటో వస్తే ఒక్కసారి సుఖాలు వరుసగా ఉపదిస్తూ ఉంటాడు, కష్టాలు కూడా అలాగే వస్తే వరుసగా ఉపదిస్తూ ఉంటాడు. ఏదో పిల్లాడికి అనుకున్న సీటు రాకపోవడం, భార్యకి క్యాన్సరు, భర్తకు అప్పుడే ఉద్యోగం పోవడం, ప్రైవేట్ కంపెనీ మూసేయడం అన్నీ ఒక్కసారి వచ్చి పడతాయండి. ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. అదే సందర్భంలోనేమో ఇంట్లో ఉన్న ఒక్క ఆడపిల్లను ఏదో కూడని పని ఏదో చేయడం, నానా గొడవలు, అది అప్పుల వాళ్ళు వచ్చి అప్పుడే మీద కూర్చోవడం, ఇవ్వాల్సిన వాళ్ళేమో బాకీలు ఇవ్వకపోవడం, ఇలా ఒక 5-6 చుట్టుముట్టేసరికి మనిషి కంగారు పడిపోతాడు. కానీ సామెత ఏం చెబుతుందంటే సంపత్ సంపదం విపద్ విపదయేవ. సంపదలు కూడా మీరు ఆలోచించుకోండి, ఒక 2-3 ఏళ్ళు వరుసగా సుఖాలే వచ్చి ఉంటే అవి కూడా అలాగే వస్తాయి. అనుకోకుండా ఓ స్థలం కొనుక్కోవడం, వెంటనే ఇంకేదో పొలం కలిసి రావడం, పిల్లకి వెంటనే సంబంధం కుదరడం, ఏదో వాళ్ళంతా వాళ్ళే వచ్చి అడిగి చేసుకోవడం, పిల్లాడికేమో ఏదో మామూలుగా పాస్ అవుతారు అనుకుంటే ఏదో స్టేట్ ర్యాంకు రావడం, ఏదో అనుకోకుండా లాటరీలో ఏదో రావడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలా తీసుకోండి జీవితాన్ని. ఎందుకంటే కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి వస్తే ఓసారే పొదొస్తే లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు, లెక్కది ఏ ఊరికైనా అంతే. మనం ఏం చేస్తాం, 4-5 బస్సులు లాగా ఇంకోటి ఎక్కుదాం అనుకుంటాం, చివరికి వచ్చే బస్సులో మనకు చోటు ఉండదు. అందుకే ముందు వచ్చింది ఎక్కేయాలి ఆర్టీసీ. కానీ గమనించండి, ఆర్టీసీ బస్సులు 10 వస్తాయి, కానీ ఏది 5 నిమిషాలు ఖాళీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వెళ్ళిపోవడానికే వచ్చేయవండి, రాని బస్సు డిపోలో ఉంటుంది, ముందు రాదు. అంతే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చాయంటే వెళ్ళిపోవడం కోసం వచ్చాయి. అంచేత వెళ్ళిపోతాయి 5 నిమిషాలు, 5 నెలలు, 5 ఏళ్ళు, అంతకంటే ఉండవు. ఈలోపు హరినామస్మరణ మానకుండా ఉంటే తొందరగా వెళ్ళిపోతే మనకు ఉన్నట్టుగానే ఉండదు. అంచేత సంపదలనైనా విపత్తులనైనా మానకూడనిది మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా విపత్తు కాదు, సంపద కాదు. భగవత్స్మరణ మానేయడమే విపత్తు, భగవంతుని స్మరించడమే సంపత్తు. ఒక మంచి సామెత అజామాత దశమోగ్రహ అంటారు. జలకమర్తి వారు పుట్టించిన సామెత ఇది. జలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని ఆయన గయోపాఖ్యానం మొదలైన నాటకాలతో పాటుగా ప్రహసనాలు రాశారు, అంటే హాస్య నాటికలు. అందులో అల్లుడు గురించి రాస్తూ జామాత దశమో గ్రహ అంటే మనకి నవగ్రహాలు ఉన్నాయి, అల్లుడు 10వ గ్రహంట. అంటే ఇప్పుడు అల్లుడు కాదు, ఇప్పుడు అల్లుడు వాడే శనిగ్రహం అవుతున్నాడు. అత్తగారు చూడరు, అల్లుడు మా పుట్టింటి వాళ్ళు వదిలేశారు, అత్తింటి వాళ్ళు వదిలేశారని ఏదో పాట ఉంటుంది, అలా తయారైంది ఇప్పుడు అల్లుళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో ఉండడు, భార్యతో వేరే కాపురం పెట్టాలి, అత్తింటి వారు ఏం చేరనివారు, ప్రత్యేకం అక్కడ చేరితే అవమానం. అందుకని పెళ్ళయింది మొదలు వీడు పడాల్సిందే, అల్లుడు లేదు ఏమీ లేదు ఇప్పుడు. కానీ పూర్వం అలా కాదు, అల్లుడు అయితే చాలు ఇంక మహాభోగాలు, ఆ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు, కాదనడానికి లేదు, వెళ్ళమనడానికి లేదు. అలా 3 రోజులు కాదు 6 రోజులు కూర్చోవడం, శుభ్రంగా తినడం, పడుకోవడం, సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వచ్చిన పని ఏమీ లేదు, భార్య కోసం రావడం తప్పితే. బయట అరుగుల మీద కూర్చోవడం, మావగారి మీద నేరాలు చెప్పడం, వాడెవడో ఆ మావగారి మీద కోపం ఉన్నప్పుడు ఈయన ఎగదోయడం, ఇదంతా చూస్తే జామాత దశమో గ్రహ అనే గ్రహ లక్షణాలు కూడా కలిపి చెప్పాడు. కన్యారాశిస్థుతో నిత్యం కుంభరాశిం సమీక్షక, కన్యారాశిస్థితో నిత్యం కుంభరాశిం సమీక్షక సదా వక్రీ సదా క్రూరో జామాత దశమో గ్రహ. సాధారణంగా ఏ గ్రహమైనా ఏదో ఒక రాశిలో ఉంటుంది, ఇంకో రాశికే చూస్తూ ఉంటుంది, దాన్ని బట్టే జాతకాలు ఉంటాయి. ఈ జామాత అల్లుడనే దశమగ్రహం ఏ రాశిలో ఉంటే కన్యారాశిస్థితో నిత్యం, అమ్మ కన్యారాశి అదో రాశి ఉంది కూడా నిజంగాను. అందుకని అమ్మాయిని ఆశ్రయించుకుని అమ్మాయి లేకపోతే అల్లుడెవడు మరి. కుంభరాశిం సమీక్షక, ఏ రాశికే చూస్తూ ఉంటాడంటే కుంభరాశి అంటే తింబడతే ఏం పెడతారు, కొండల్లోనే ఉండేది. అందుకని ఏం పెడతారా, పొద్దున్న ఏం పెట్టారు, మధ్యాహ్నం ఏం రాత్రి ఏం పెట్టి, ఏమిటో ఇదివరకు అల్లుళ్ళకి పిండి వంటలు పెట్టేవారని మధ్య సరిగ్గా చేయడమే లేదు అని ఆక్షేపిస్తాడు పైగా. అందుకని అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడు, అస్తమాను భోజన పదార్థాలకే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అగ్నిపుష్టి అగ్నిదీప్తి, అన్నపుష్టి అగ్నిదీప్తి 2 కార్యక్రమాలు. మామగారింట్లో ఏ పని చెప్పరు, అందుకని శుభ్రంగా తినడం, సంతానోత్పత్తి చేయడం, అందుకని వేరే కార్యక్రమం ఏముంది. అందుకని అన్నపుష్టి అగ్నిదీప్తి అంటారు. అలా కన్యారాశిలో ఉంటాడు, కుంభరాశికే చూస్తూ ఉంటాడు. పైగా ఆ గ్రహాలు ఎప్పుడైనా కాస్త వక్రించడం, మళ్ళీ అనుకూలించడం అలాంటివి ఉంటాయి. ఈయన అలా కాదు, ఎప్పుడైనా సదా వక్రీ, ఎప్పుడూ వంకరగానే ఉంటాడు, ఎన్ని పెట్టినా అంతే. సదా క్రూర, గ్రహం ఓసారి కొంచెం క్రూరంగా చూస్తుంది, కొంచెం అనుకూలంగా చూస్తుంది. అల్లుడు ఎప్పుడూ క్రూరంగానే చూస్తాడు. సదా వక్రీ సదా క్రూరం జామాత దశమో గ్రహ అని అల్లుడిని గురించి చెప్పారు అన్నమాట. ఆ నాటకం ఒక భాగంగా ఆయన చెబితే అది మొత్తం జగత్ ప్రసిద్ధమే. అక్కడి నుంచి అందరూ అల్లుడు రాగానే జామాత అనగానే దశమో గ్రహ అన్న మొదలుపెట్టారు. ఆ కాలంలో ఈ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ లేకపోయినా నాటకాల ద్వారా సాహిత్యం అంత బాగా ప్రచారమైంది.